వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం నామేతి ఆరుహ్య కవితాశాఖాం కరుణాలయం నమామి భగవత్పాదశంకరప్రతిపత్తయే. జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం సగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకర్ణగుణగుంభనగౌరవైర్యాం బోధయంతి. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. జయతి మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాండజశకలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేహిదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు శ్రీమతి లక్ష్మీ సుభద్ర గారి యొక్క జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభలో భాగవతాంతర్గతమైనటువంటి గజేంద్రమోక్ష సన్నివేశం గురించి 4 మాటలు చెప్పేటటువంటి అదృష్టం కలగడం ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృప. ఎందుచేత ఈ మాట అంటున్నానంటే, ఇవాల్టి రోజుల్లో తల్లిదండ్రులకి తద్దినం పెట్టడమే కష్టమైపోయిన రోజులు కాదు. తండ్రి గారి శరీరం పూర్తిగా కాలిందో లేదో చూడకుండా కొడుకులు ఇంటికి వెళ్ళిపోయే రోజుల్లో ఇవాళ ఎప్పుడో శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి తల్లిగారిని జ్ఞాపకం పెట్టుకుని జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రాసుకుని, అమ్మ మాతృభూమి ఈ 2 స్వర్గము కన్నా మిన్నా అని రాసి 10 మందిలో మా అమ్మగారి పుట్టినరోజు అని చెప్పుకుని చేసేటటువంటి భర్త కుమారులు ఉన్నటువంటి సన్నివేశం ఇంకా ఉండబట్టే ఎలా ఉంది, సముద్రంలో మాత్రమే భూకంపం వచ్చి భూమి మీదకి రాలేదు అనిపిస్తోంది. అందుచేత ధర్మం అంటే తల్లిదండ్రుల కన్నా గొప్ప ధర్మం ఎక్కడుంది ప్రపంచంలో? సంధ్యావందనం చేసినా ముందు చెప్పేది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. అటువంటి తల్లిని స్మరించలేనటువంటి వాడు కృతజ్ఞుడు. అందుచేత తల్లిని స్మరించడం గొప్ప విషయమని నేను చెప్పడం లేదు. ఎందుచేత అంటే తల్లిని స్మరించకపోతే దోషం తప్ప తల్లిని స్మరిస్తే అది గొప్ప విషయమని నేను అంటం లేదు. తల్లిని స్మరించి తీరాలి. కానీ లుప్తమైపోతున్నటువంటి ఈ మార్గాన్ని 10 మందికి ఆదర్శప్రాయంగా తమకున్నటువంటి శక్తి దాచుకోకుండా అందరికీ అందుబాటులో ఒక మంచి కార్యక్రమం తలపెట్టి చేసినందుకు ఆ కుమారుల్ని, ఆవిడ భర్త గారిని మనస్ఫూర్తిగా అభినందించి, ప్రత్యేకించి బ్రహ్మశ్రీ మృత్యుంజయరావు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుచేత అంటే నాకు వారిని చూసినప్పుడల్లా మా పిల్లతండ్రి గారి జ్ఞాపకానికి వస్తుంటారు. వారు అచ్చం ఇలాగే ఉండేవారు. నాకే అలా ఉంటుందేమో అని మనం హైదరాబాద్ నుంచి మా తమ్ముడు వస్తే ఆయన ఎవరో చెప్పకుండా ఈయన్ని చూస్తే నీకు ఎవరు గుర్తొస్తారు రా అన్నాను. అన్నయ్య బాబాయ్ గుర్తొస్తున్నారు అన్నాడు. అందుకని నాకు వారిని చూడగానే మా పినతండ్రి గారి జ్ఞాపకానికి వస్తుంటారు. అదొక అనుబంధం. యథార్థంగా ఇవాళ సభకి రావడానికి కూడా అదే అనుబంధం. ఆ అనుబంధం వల్లే వచ్చాను, లేకపోతే తిరువెంబావై కంటిన్యూ చేయవలసింది. దాన్ని ఆప్ చేసి ఇవాళ సభకి రావడానికి ఆ అనుబంధం వల్లే వచ్చాను. కేవలం మృత్యుంజయరావు గారి పట్ల నాకున్న గౌరవం అదే తీసుకొచ్చింది సభకి. సరే, భాగవతాంతర్గతమైనటువంటి గజేంద్ర మోక్షం గురించి 4 మాటలు చెప్పు అన్నారు. తప్పకుండా. మనకి అష్టాదశ పురాణాల్లో ఎన్నో విషయాల్ని వివరించి వేదములను విభాగము చేసినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని కలియుగంలో ఉండేటటువంటి జీవుల యొక్క ఆయుర్దాయము బాగా తగ్గిపోతున్నటువంటి విషయాన్ని పురస్కరించుకుని ఒక వేదంలో ఉన్న విషయాన్ని అందరూ చదవలేరని వేదాన్ని విభాగం చేసి కనీసం ఒక వేదాన్నైనా ఒక వ్యక్తి చదువుకునేటటువంటి అదృష్టం కలగాలని వేద విభాగం చేసి అష్టాదశ పురాణములను అందించినటువంటి మహాపురుషుడు వ్యాసుడు. ఆ వ్యాసుడు మనకు అందించినటువంటి భక్తి ముద్ద భాగవతం. ఎందుచేతంటే ఉద్గ్రంథమైనటువంటి మహాభారతాన్ని ఎవరు చదువుతారు, ఎంతమందికి అందులో ఉన్న ధర్మ సూక్ష్మాలు అర్థమవుతాయని పరివేదన చెందుతున్నటువంటి సమయంలో సరస్వతీ నదీ తీరంలో తిరుగుతుండగా సాక్షాత్తుగా నారద మహర్షి వచ్చి
భగవంతుని యొక్క లీలలు భక్తుల యొక్క కథలతో సమాహారమైనటువంటి భాగవతాన్ని రచించమని ఆనతిస్తే తదనుగుణంగా వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించారు. మనస్సు కోతి లాంటిది, దానికి ఏదో ఒక ఆలంబనం కావాలి. ఏ ఆలంబనం లేకుండా నువ్వు అలా ఉండు, ఏమీ ఆలోచించకుండా అని మీరు అన్నారనుకోండి, అది ఉండదు. ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుంది. ఏదో ఒక దానికి మీరు పట్టుకెళ్ళి ఒక ఆలంబనం పడేశారనుకోండి, దాన్ని పట్టుకుని ఆడుకుంటుంది. మీరు ఇచ్చే వస్తువు ప్రమాదకరమైతే ప్రమాదాన్ని తీసుకొస్తుంది, మీరు ఇచ్చే వస్తువు భద్రమైనదైతే భద్రాన్ని ఇస్తుంది. భగవంతుడి కన్నా భద్రమైన వస్తువు ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. అందుకని చంచలమైనటువంటి మనస్సుకి భగవంతుని యొక్క లీలలు భక్తుల యొక్క కథలను ఆలంబనంగా ఇచ్చి ఉద్ధరించడానికి వ్యాసుడు చేసినటువంటి మహోత్కృష్టమైన ఏర్పాటు భాగవతంలో ఉంది. అందున అటువంటి భాగవతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచిస్తే నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభావుకాహ అన్నారు. ఇది వ్యాస భగవానుడి యొక్క జ్ఞానమంతా నిండి నిబిడీకృతమైనటువంటి పండు. ఆ పండు వేదమనేటటువంటి చెట్టు యొక్క చిట్ట చివర ఉపనిషత్తుల యొక్క జ్ఞానమునంతటిని తనలో సంగ్రహించుకుని ఉంది. అటువంటి పండు బాగా పండిందా లేదా చూడ్డానికి ఒక చిలుక కొట్టింది, అదే శుకమహర్షి. ఈ భాగవతాన్ని అందుకోవడానికి నువ్వు రసికుడవై ఉండాలి. అంటే ఈశ్వరుని యందు ఆస్తిక్య బుద్ధిని కలిగినటువంటి వాడవైతే చాలు, నువ్వు భాగవతం వినడానికి అర్హత కలిగిన వాడవుతావు. అంత గొప్పగా వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి భాగవతాన్ని మన అదృష్టం కొద్దీ తెలుగు చేత చేసినటువంటి మహాపురుషుడు పోతన గారు. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించడంలో ఒక గొప్ప విషయం ఉంది. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరించి ఏవీ కోరుకోలేదు. ఒక స్థితిలో ఈ ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని రాజులకి నువ్వు కానీ ఇచ్చినట్లయితే దానివల్ల నువ్వు అపారమైన ప్రయోజనాన్ని పొందుతావు అని చెప్పినప్పటికీ అలా ఇవ్వకముందే ఆయనకి కాటుక కంటి నీరు చనుకట్టు పయింపడా అని కాటుక కంటి నీరు కారుతూ సరస్వతీదేవి దర్శనమైంది. అమ్మా, నిన్ను తీసుకెళ్ళి అలా కర్ణాటక కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిక నమ్ము భారతి. అమ్మ, నిన్న అమ్మనమ్మా, నువ్వు నా తల్లివి, ఈ భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం ఇస్తా అన్నారు. ఎంత వినయ విధేయతలతో చెప్పారంటే, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండు గాథ పలుకగనేలా అన్నారు. పలికెడివాణ్ణి నేనా? నేను కాదు, లోపల నుండి రామచంద్రమూర్తి భాగవతాన్ని పలికించి నన్ను ధన్యుణ్ణి చేస్తున్నారు. అందుకని ఇంకొక కథ ఎందుకు, నేను భాగవతమే చెప్పుకుంటానన్నారు. అంత కష్టపడి 12 స్కందములతో కూడినటువంటి భాగవతాన్ని ఎందుకు ఆంధ్రీకరిస్తున్నావు అని అడిగితే మహానుభావుడు చెప్పుకున్నాడు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు మహానందాంగన ఢింబకున్నని చెప్పారు. నాకు దీని మీద కోరికలు, ఏదో ఐశ్వర్యం సంపాదించాలనో సన్మానాలు పొందాలనో బిరుదులు పొందాలనో నాకేం కోరికలు లేవు. ఎందుకు చెప్పుకుంటున్నాను భాగవతం, ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను? శ్రీకైవల్య పదంబు చేరుటకునై పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్యమును పొందుట కొరకు నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను, ఈశ్వరుడి పాదముల ముందు కూర్చుని రచించుకుంటున్నాను అంటూ వారు శివకేశవ భేదమెరుగినటువంటి వారు. అందుకని అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఆ దుర్గమ్మని స్తోత్రం చేసి చిత్రమైన మాట ఒకటేశారు. వాలిన భక్తి మెచ్చదన వారిత తాండవకేళికి దయాశాలికి శూలికి శిఖరిజాముఖ పద్మమయూఖ మాలికి అని బాలశిశాంఖమౌలికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్ అని 9 లికారాలతో పద్యాన్ని వేశారు. 9 లికారాలతో లింగస్వరూపాన్ని సూచిస్తూ శివుణ్ణి స్తోత్రం చేసి వాలిన భక్తి నేను స్తోత్రం చేస్తున్నానన్నారు. వాలిన భక్తి అంటే భక్తి వాలుతుందా ఎక్కడైనా? వాలిన భక్తి అంటే పోతనగారి దృష్టిలో భక్తి వాలడం కాదు. మనం
సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు శరీరాన్ని భూమి మీద తగిలేటట్టుగా పడి నమస్కారం చేస్తాం. అలా పడి శరణాగతి చేసి నమస్కారం చేయడమే వాలిన భక్తి. నేను వాలిన భక్తితో స్తోత్రం చేస్తున్నానని పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. శివానుగ్రహం లేకుండా ఎవరికి మాత్రం వాక్కు కానీ కవిత్వ శక్తి కానీ వస్తుంది? ఆ శివానుగ్రహం, అమ్మవారి అనుగ్రహం. మహానుభావుడు అంతటి భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగారు. పోతన గారి గురించి ఒక మాట చెప్తారు. గంటము చేతిలోది ములుగర్రయో, చేసెడిది పద్యము లేక సేజ్యము, మంచయందు కూర్చుంటివో మంచమందో, లేకపోతే కవివో గడితేరిన కర్షకుండవో, రెంటికి చాలియుంటి ఉసుమి కలమా హలమా నీకు ఇది ప్రియంబగున్ అని అడిగారు. అయ్యా పోతన్నా, ఇక్కడ నువ్వు పొలంలో కూర్చున్నావా, ఇంట్లో కూర్చున్నావా? ఇంట్లో ఒక పీఠం మీద కూర్చున్నావా, ఇక్కడ మంచం మీద కూర్చున్నావా? నీకు పద్యం అల్లడం ఇష్టమా, వ్యవసాయం చేయడం ఇష్టమా, కలం పట్టుకోవడం ఇష్టమా, హలం పట్టుకోవడం ఇష్టమా? ఎంత చిత్రమయ్యా! కాయలు కాచిపోయినవిలే అరచేతులు వ్రతఘంటపున్ రాపిడి చేతను, కరకు నాగలి మేడిని పట్టి సేద్యమున్ చేయుట చేతను, కవి కృషివల నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనుల అప్పక చూసిరిలే దివౌకసుల్. నీ చేతులు కాయలు కాసిపోయాయా పోతన? ఆ గంటం పట్టుకుని భాగవతాన్ని ఆంధ్రీకరించడం వల్ల, నాగలి పట్టుకుని పొలాన్ని దున్నడం వల్ల, దీనివల్ల కాయలు కాసిపోయాయి అని అడిగారు. అంత భక్తితో మహానుభావుడు ఆంధ్రీకరించారు. అన్ని భాగవతంలో ఒకెత్తు, గజేంద్ర మోక్షం ఒక్కటి ఒకెత్తు. భాగవతంలో అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్ష కథ ప్రారంభంలోనే వస్తుంది. ఎన్నో కథలు చెప్పారు వ్యాసుల వారు, వాటన్నిటినీ ఆంధ్రీకరించారు పోతన గారు. కానీ గజేంద్ర మోక్షం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం కొన్ని చిత్రమైన సన్నివేశాలు జరిగాయి. యథాతథంగా ఆంధ్రీకరించలేదు, స్వేచ్ఛానువాదం చేశారు. కొన్ని విషయాల్లో వ్యాసుల వారు మూలంలో చెప్పినటువంటి విషయాల కన్నా కూడా స్వేచ్ఛగా కొంచెం ముందుకు వెళ్ళి పోతన గారు ఆంధ్రీకరించారు. మన తెలుగువాడు కావడం నిజంగా మహానుభావుడు ఎంత దర్శనం చేశారో ఆయా లేకపోతే ఇప్పుడు మళ్ళీ కథలో ఎక్కడో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రారంభం చేయడం అంటే ఇబ్బందిగా ఉంటుంది. సందర్భాలు ఎక్కడొచ్చాయో అక్కడ వాటిని సూచించే ప్రయత్నం చేస్తాను. ఎన్నో కథలు పారాయణ యోగ్యత ఎందుకు ఇచ్చారు అంటే, మనం అనుకుంటాం గదిలో ఓ ఏనుగు నీళ్లల్లోకి వెళ్ళింది, ఓ మొసలొచ్చి పట్టుకుంటే ప్రార్థన చేసింది, శ్రీ మహావిష్ణువు వచ్చారు, మొసలి తలకాయ తరిగేశారు. ఇంతకన్నా ఏముంది గజేంద్ర మోక్షంలో? ఏమిటా గజేంద్ర మోక్షం? మళ్ళీ గజేంద్ర మోక్షంలో ఉన్నన్ని రహస్యాలు బహుశः ఎందులో కానీ అర్థమయ్యాయా? నిత్య జీవితంలో భగవంతుణ్ణి అనేకమైన రహస్యాలు తెలుస్తాయి. మన జీవితం ఏమిటో అందమైన క్యాన్వాస్ మీద పైకి కనపడకుండా లోపల రహస్యాలన్నింటినీ ఆవిష్కరిస్తూ మనిషి యొక్క జీవితాన్ని ఒక్కసారి తెర మీద చూపిస్తారు పోతన గారు. ఆయనకి చిత్రీకరించడంలో పోతన గారికి చెల్లింది. కానీ నేను వ్యక్తిగతంగా పోతన గారి పద్యం ఎక్కువగా ఆంధ్ర భాగవతంలోంచి చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. అష్టమ అంటారు, నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి. ఇది ఒక చిత్రమైన ప్రశ్న. అసలు ఆ ప్రశ్న వేయడమే. నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి, నీళ్లలో ఉండేటటు మొసలి, భూమి మీద ఉండేటటువంటి జీవి ఏనుగు. ఈ యుద్ధం రావడానికి అవకాశం లేదు. ఎందుకనంటే భూమి మీద తిరిగేటటువంటి ప్రాణికి భూమి, మొసలికి నీటిలో ఉండే ప్రాణులతో యుద్ధం రావచ్చు. కానీ నీళ్ళు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాట విలోని భద్రమున కోసమని ఎన్నో ప్రాణులుంటాయి. ఒక చిరుతపులు ఉంటుంది, అది తరుముకుంటూ వెళ్ళి అది వేటాడి ఒక అడవి పందిని చంపేస్తుంది. సామాన్యమైన విషయం. ప్రపంచంలో ఒక ప్రాణిని, బలమైన ప్రాణి చంపి తినడం అనేటటువంటిది అందున అరణ్యంలో జరిగేటటువంటి విషయం. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటివన్నీ కదా, అక్కడ యుక్తాయుక్త విశిక్షణ చెయ్యడానికి, బుద్ధితో నిర్ణయించడానికి, భక్తితో జీవనం. అందుకని తనకన్నా బలం తక్కువ ఉన్న ప్రాణిని హింసించి సంహరించి తింటాయి. అలాగే ఏనుగు చిక్కితే ఆ ఏనుగుని చంపి తినడం మొసలి యొక్క ధర్మం. అది తింటుంది. ప్రాణులు శరీరాన్ని విడిచిపెడుతున్నాయి. భూమి మీద మనుష్య ప్రాణం విడిచిపెట్టేటప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసిన వాడు ఎవడు కనపడ్డే? మరి అటువంటిది ఒక ఏనుగుని మొసలి పట్టుకుంటే ఏనుగు శ్రీ మహావిష్ణువు ఏమిటి? ప్రార్థన చేస్తే దానికి శ్రీ మహావిష్ణువు రావాలా? ఆయన రావడం ఎందుకు? లేడా ఆ మొసలి యొక్క కంఠాన్ని? లేదు. అక్కడ నుంచి ఒక్క సంకల్పం చేస్తే మొసలి మరణించదా? పోనీ
అందరి భక్తుల కోసం వచ్చినట్టుగానే ఆయన కూడా గరుత్మంతుణ్ణి అధిరోహించి రాకూడదా? ఒక్క గజేంద్ర మోక్ష సన్నివేశంలో మాత్రం అసలు వెనకాతల వస్తున్నటువంటి లక్ష్మీదేవి యొక్క ఉనికిని కూడా పట్టించుకోనంతగా భక్తుడి యొక్క ఆరాటమును తీర్చడం కోసమని తనని తాను మరిచి పరిగెత్తుకు రావలసినంత ఉత్కంఠతో కూడినటువంటి సన్నివేశం ఎందువల్ల ఏర్పడింది? ఇది నీరాట వనాటములకు ఆరాటము ఎట్లు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రపుంజరమునకున్. ఒక అడవిలో ఉన్న ఏనుక్కి ఈ కథ ఎలా జరిగింది నాకు వివరంగా చెప్పవలసింది అని అడిగారు. అడిగేటప్పుడు చాలా సామాన్యమైన ప్రశ్న వేస్తే జవాబు కూడా మహాత్ముల నోటి నుంచి సామాన్యంగానే వస్తుంది. అది వివరంగా తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం పరిప్రశ్నతో నేను అర్హుణ్ణైతే చెప్పమని అడిగినటువంటి ఆ శ్రోత మనస్సులో ఉన్న తాపత్రయాన్ని చూసి చెప్పకుండా ఉండలేక చెప్పాడు మహానుభావుడు శుకుడు. ఆయన అన్నారు, నాయన పూర్వకాలంలో పాలసముద్రంలో త్రికూటాచలం అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన పర్వతం ఉండేది. దానికి ఆ త్రికూటాచల పర్వతం 10,000 యోజనముల పొడుగు, 10,000 యోజనముల వెడల్పు, 10,000 యోజనముల ఎత్తు. ఆ త్రికూటాచలానికి 3 శిఖరాలు ఉండేవి. ఒకటి బంగారు శిఖరము, ఒకటి వెండి శిఖరము, ఒకటి ఇనుప శిఖరము. 3 శిఖరములతో ఆ పర్వతం అలరారుతుండేది. అటువంటి పర్వతం మీద అనేకమైనటువంటి ప్రాణులు ఆ అరణ్యంలో సంచరిస్తుండేవి. ఎంత గొప్పగా వర్ణించారంటే ఆ అడవిలోట చెట్లకి పళ్ళు తమంత తాము పండిపోయి ఉండిపోతే చిలుకలు తమ ముక్కులతో కొరికేవిట. కొరికితే ఆ పళ్ళల్లోంచి కారిపోయినటువంటి రసము ఏరులై ప్రవహిస్తూ ఉండేదిట అరణ్యంలో. లేని పుష్పం లేదు. అన్ని రకాలైనటువంటి పువ్వులు, అన్ని రకాలైనటువంటి కాయలు, అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల చెట్లు. ఆశ్చర్యం ఏమిటంటే మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక అరణ్యాన్ని చెప్తే ఆ అరణ్యంలో చాలా గొప్ప ప్రాణిగా చెప్పబడేటటువంటిది సింహం. కానీ గజేంద్ర మోక్షంలోకి వచ్చేటప్పటికీ వ్యాసుల వారు చేసినటువంటి చిత్రం ఏమిటంటే సింహం గొప్పదని చెప్పలేదు. అడవికి రాజు సింహం, సింహం గొప్పదని లేదు. అక్కడ అనేకమైన ప్రాణులున్నాయి కానీ ఏనుగులు గొప్పవయ్యా అక్కడ ఉన్న వాటిల్లో అన్నారు. ఎందుకండి ఆ అడవిలో ఉన్నటువంటి ఏనుగులకి ఎందుకంత గొప్పతనం వచ్చింది అన్నారు. అంటే తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్లన్నారు. ఏమిటిటువంటి గొప్పతనం అంటే అవి గలగవు పిడుగులకైనను, పిడుగులు పడిపోయినా సరే అవి చెక్కు చెదరవు. ఒకవేళ కొండలు అడ్డొస్తే బెంగ పెట్టుకోవు, తన కుంభస్థలాలతో ఆ కొండల్ని పిండి చేసేస్తాయి. అటువంటివి ఏ జంతువు కనపడ్డా సరే ఆ జంతువుల్ని బెదిరిస్తాయి. ఎంత దూరం చెప్పారంటే గుహలలోంచి ఆ ఏనుగులు బయలుదేరి బయటికి వస్తూ ఉంటే చీకట్ల గుంపులు బయటికి వస్తున్నాయేమో సూర్యాస్తమయం అయిపోయిన తరువాత అనిపించేదిటే. భయంకరమైనటువంటి ఏనుగులు. ఆ ఏనుగులు అవి కొన్ని ఏనుగులి ఒక అధినాథుడు ఉండేవాడు. ఈ అధినాథుడైనటువంటి ఇన్ని లక్షల కోట్ల భార్యలతో కలిసి ఎంతో ఆ గడిపేస్తున్నటువంటి ఏనుగులన్నీ సంతోషంగా తిరుగుతున్నాయంటే మీకు సృష్టికి వ్యతిరేకమైనటువంటి రీతిలో మనం అర్థం చేసుకోవలసినటువంటి రహస్యం. పంబులు పొదరిండ్లలో దూరు ఘోరభల్లూకముల్ గుహల సొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములకేగు హరిణ చెయ్యి మశసంఘంబులు మడుగులలో సొచ్చు అని ఎంత చిత్రమైనటువంటి విషయాలో చూడండి. వాళ్ళు నింగికెగయు వెరచి చామరీ మృగంబులు వీచు వాలము వాయ భయద పరిహేల విహరించు భద్రి సోకిన మాత్రాన జాలినుంది అన్నారు. ఏనుగులు వస్తుంటే పారిపోయినవేమిటిట. అక్కడ పులుల సరిండ్లలో దూరు పులులు గుంపులు గుంపులుగా పారిపోయేవిట ఏనుగుల్ని చూసి. అలా పులులు పారిపోవడం ఒక ఎత్తు, ఘోర భల్లూకములు వంటి స్వరూపము కలిగినటువంటి భల్లూకములు గుహలలోకి పోతుండేవిట. అడవి పందులు భూమి యొక్క గోతుల్లో దాక్కుంటూ ఉండేవి. హరిదంతములకే గుహరిన చెయ్యము దిక్కుల యొక్క చివర్లు ఎంత పోతుండేవిట లేళ్లు ఈ ఏనుగుల్ని చూస్తే. ఇంకా చిత్రం ఏమిటంటే మహిష సంఘంబులు మడుగులలో సొచ్చు నీటి మడుగుల్లోకి ఈ దున్నపోతులన్నీ వెళ్ళి దూరి పడుకునేవిట ఏనుగుల్ని చూస్తే అంత భయపడిపోయి. ఆ గండశైలంబుల కపుల ప్రాకు పెద్ద పెద్ద శిలలుంటే వాటి కూర్చునేవిట భయపడి కోతులన్నీ.
వాల్మీకముల సొచ్చు వనభుండి ఆ బొర్రుల్లోకి దాక్కుని వాల్మీకములలోకి పుట్ట నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయేవిట. అందులో మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చెయ్యవలసిన పదం వెరచి చామరీ మృగంబు నామరముల విహరణ శ్రమమువాయ. ఎందుకుట భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రం ఎవరికి చేస్తాం ఈ సేవ? పూజ అంతా అయిపోయిన తర్వాత రాజోపచారం చేసేప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి చామరం జయామి అని వెంట్రుకలతో చేయబడినటువంటి పరికరాన్ని చేతిలో పట్టుకుని మృగం వెంట్రుకలతో చేయబడినటువంటి చామరాన్ని వేస్తే చామరీ మృగాలు తమ తోకలతో వెళ్ళి ఏనుగులకి విసిరేవిట. ఎందుకని? సోకితే అలసట తీరుతుంది. వాటికి ఏ గాలి సోకితే ఈ గాలి విసిరేవిట. భయద పరిహేల విహరించు భద్రకరుల దాన్ని భయపెడుతూ తిరిగేటటువంటి ఏనుగుల యొక్క గుంపుల్ని చూసి వాటి గాలి తగిలితే చాలు, అమ్మో మీ అలసట తీరడానికి మేము మా తోకలతో విసురుతామని చామరీ మృగాలు వెళ్ళి విసిరేవిట. అంత భయంకరమైన ఏనుగులు గుంపులయ్యా. ఒక్క మాట చెప్తాను విను. యమధర్మరాజు గారి యొక్క దూతలు భయపడి పారిపోతుండేవారు వీళ్ళని చూసి అన్నారు. అంత గొప్పగా తిరిగేవిట ఏనుగులు. ఇటువంటి ఏనుగులకి 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకి భర్త ఒకే ఒక మగ ఏనుగు. ఎంత చిత్రమో చూడండి. ఆయన భార్యల సంఖ్య 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులు. అన్ని ఏనుగులకి భర్త అయినటువంటి ఒక ఏనుగు అపారమైన టీవీతో తిరుగుతుండేవాడు. ఆయన ఒకనాడు తన భార్యలతో కలిసి తిరుగుతూ ఉండగా ఏదో చెట్ల యొక్క నీడ పట్టున తిరుగుతున్నాడు. ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కానీ అలా కాలం గడుపుతున్నటువంటి సమయంలో అనుకోకుండా ఒక ఉపద్రవం వచ్చింది. దారి తప్పాడు అన్నారు పోతన గారు. దారి ఎందుకు తప్పాడన్నారు? అపారమైన దాహం వేసింది. కానీ తాగుదామంటే నీళ్లు కనపడలేదు. ఎందుకని? ప్రతిరోజు అలవాటు ఉన్న దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగేటటువంటి సరోవరం ఎక్కడుందో ఆ సరోవరం దగ్గరికి వెళ్ళేటటువంటి దారిని విడిచిపెట్టి ఇవాళ కొత్త దారిలోకి వెళ్ళాడు. వెళ్ళడంలో అలసట కలిగింది. ఆ నీటిని వెతుక్కుంటూ నీటి మించి గాలి ఎటొస్తోందో అటువైపుకి ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి వెళ్ళాడు. వెళ్ళి ఒక గొప్ప సరోవరం ఒకటి కనపడింది. ఆ సరోవరంలోకి దిగాడు. నీరు త్రాగవలసిన వాడు ఎక్కడ నిలబడి నీరు త్రాగాలి? నాకు దాహం వేసింది అనుకోండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో దూకనగా ఏం చేస్తాను? లేకపోతే కాకినాడలో కొళాయి చెరువులోకి వెళ్ళి దూకుతానని దాహం వేస్తే ఓ గ్లాసుడు నీళ్లు తీసుకుని తాగుతాను, అంతేగాని బిందెత్తి నోట్లో పోసుకోం కదా. దాహం వేసిన వాడు ఒడ్డున నిలద్రవం వచ్చి ఉండేది కాదు. కానీ ఆయన అలా చెయ్యలేదు. ఆ ఏనుగు ఒక పెద్ద సరోవరాన్ని చూశాడు. అదెంతటి సరోవరం అంటే మీద గండు తుమ్మెదలు వాలి అందులో ఉన్న రసాన్ని ఆఘ్రాణిస్తం చేస్తున్నాయి. తుమ్మెదల యొక్క ఝంకారం వినపడుతోంది. అందులో ఉన్నటువంటి పుప్పొడి నీళ్లలో పడింది. ఆ ఒడ్డున చూస్తే ఒడ్డున పెరిగినటువంటి సువాసన ముక్కుపుటాల్ని గుబాళింప చేస్తోంది. నీరు తాగాడు. తాగినవాడు ఏం చేయాలి? గట్టెక్కి పైకొచ్చేయాలి. కానీ రాలేదు. తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగల రవముల్ మెండుకొన వలద కడపుల నిండన్ వేదండ కోటి నీటిని త్రాగేన్. ఉండేటటువంటి పద్మాలనన్నింటినీ తన కాళ్ళ కింద వేసి తవులు ఎండ్రకాయలు అన్ని మరణిస్తున్నాయి. ఆ నీటిని తీస్తున్నాడు, ఏనుగులన్నింటి మీద జల్లుతున్నాడు. ఆ ఏనుగులు కూడా సంతోషపడిపోతున్నాయి. చుట్టూ ఉన్న ఆడ ఏనుగులు ఏం చేస్తున్నాయో పోతన గారు చాలా చిత్ర ఏనుగులు అక్కడ ఉన్నటువంటి తామర పువ్వుల్ని తీసి ఆ మగ ఏనుగు మిగిలిన వాళ్ళు అనుకున్నారట వీళ్ళు తామర పువ్వులలో ఉన్న పుప్పొడి తీసి మగ ఏనుగు మీద చల్లారట. ఇంకొంతమంది అనుకుని ఏం గొప్ప అని తామర పువ్వుకుండేటటువంటి నాళాలని కొన్నట్టుగా మగ ఏనుగు మీద అలంకారం చేశారట. మరికొంతమంది ఆ నదిలో ఆ సరోవరంలో ఉండేటటువంటి ముచ్చుపు చిప్పల్ని తీసి ఆ మగ ఏనుగు చుట్టూ చేరి ఇంతగా తన్ని మురిపిస్తుంటే పొంగిపోతున్నాడు. ఇది గజేంద్ర మోక్షానికి ప్రారంభం కింద. ఇదే మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుదని చేసిన దాని పేరు మాత్రం గజేంద్ర మోక్షం. అక్షరాల్ని కొంచెం అటు ఇటు మార్చండి. జగము. జగము అంటే జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోయేది ఏదుందో దాన్ని జగమని పిలుస్తారు. మనం అందరం జగములోకే వస్తాం. ఎందుకు? అంధుల క్రియన్ సంసార సంచారులు ఒత్తురు కూడి ఒక్కో అని పోతన గారు భాగవతంలో నివేంద్రంలోకి వెళ్ళి నీళ్లు తాగేవాడు ఎలా వస్తాడో అలా వస్తాడు. తీర్చుకుంటారు. దాహం తీర్చుకున్న తర్వాత వాడి మార్గాన వాడు వెళ్ళిపోతాడు, వీడి మార్గాన వెళ్ళిపోతాడు. అలా సంసార సంచారులు ఒత్తురు
కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో సూర్యులు పోయిడి త్రోవ పోయను ఏటికి అని అడుగుతాడు హిరణ్యాక్షుడు చచ్చిపోయినప్పుడు. సరే, అందుచేత మే గజేంద్ర మోక్షం, జగము గజము, గజము పాలసముద్రంలో ఉన్నాం. పాలసముద్రం ఏది? భగవంతుని యొక్క స్వరూపమే పాలసముద్రం. శుద్ధ సత్వగుణంతో కూడుకున్నటువంటి ఆత్మ చైతన్యం పాలసముద్రం ఇక్కడుంది. ఈ పాలసముద్రంలో ఏముంది? త్రికూటాచలం ఉంది. ఏది త్రికూటాచలం అంటే ఈ శరీరమే త్రికూటాచలం. దీనికి త్రికూటాచలం అని పేరెందుకు? ఇది 3 రకాలైనటువంటి పర్వతాలతో ఉంటుంది. స్థూల, సూక్ష్మ, కారణ అని 3 శరీరాలు ఉంటాయి. దీనికి 3 అవస్థలు ఉంటాయి: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. పగలంతా ఇంద్రియాలు పనిచేస్తే జాగ్రత్త, ఇంద్రియాలు పని చెయ్యకుండా మనస్సులోకి వెళ్ళిపోయి స్వప్నావస్థ మనం నిద్రపోతే స్వప్నం. ఆ మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోయి తమోగుణ భూయిష్ఠులం అయిపోయి తమోగుణంతో ఏమీ తెలియని గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే కారణ శరీరంతో ఉంటాం కాబట్టి ఆ సమయంలో 3వ అవస్థ సుషుప్తి. అందుకని ఎన్ని సంవత్సరాలు బ్రతకండి ఏమిటి? ఈ 3 ఉంటాయి: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్థూల, సూక్ష్మ, కారణ 3 శరీరాలతో తిరుగుతూ ఉంటాడు. అందుకని ఎక్కడుంది ఇప్పుడు త్రికూటాచలం? ఇక్కడే ఉంది. ఇదే త్రికూటాచలం. ఈ త్రికూటాచలంలో బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనుప శిఖరము 3 శిఖరాలు ఉన్నాయి. ఏమిటా 3 శిఖరాలు? సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3. సత్వం అంటే సత్వము ఆవిర్భవించినటువంటి కాలంలో ప్రసన్నుడై శాంతంగా భక్తితో సంతోషంతో ఉంటాడు. రజస్సు పటమరించినటువంటి సమయంలో కోర్కెలతో వెంపర్లాడిపోతూ ఉంటాడు. తమోగుణం ఆవిర్భవించినటువంటి సమయంలో ఏ పని చెయ్యకుండా బద్ధకంగా మందబుద్ధితో నిద్రపోతూ తమోగుణంతో ఉంటాడు. ఈ 3 గుణాలు తప్ప 4వ గుణం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? 4వ గుణం ఉండదు. ఎందుకని? సత్వము, రజస్సు, తమస్సు ఇవే మారుతుంటాం. కాసేపు సత్వంలో ఉంటాం, తెల్లవారుజామున నిద్ర లేవగానే కాసేపు తిరువెంబావయ్యో, తిరుప్పావయ్యో, సుప్రభాతమో, గాయత్రీ మంత్రమో, సంధ్యావందనమో, అనుష్ఠానమో ఏదో పెట్టుకుంటాం. కాసేపు రెవెన్యూ స్టాఫ్ మీద సంతకం పెట్టి వచ్చాను, ఇవాళ జీతం ఇస్తాడు, 3 గంటలు మళ్ళీ జీతం అందుకున్నావు. మొన్న నెలకోసారి జీతం వచ్చింది కదా, సాయంత్రం చేసి అసుర సంధ్య వేళ శివాలయంలోకి వెళ్ళి 4 అరటిపళ్ళు ఇచ్చొద్దాం. మళ్ళీ సత్వంలోకి వచ్చావు. మళ్ళీ సత్వంలోంచి ఇంటికి వెళ్ళి ఈ జీతం అక్కడ ఇచ్చి దిక్కుమాల జీతం అన్ని కటింగులు పోను వచ్చావు. దీని గురించి కొట్టు రజస్సు. అలిసిపోయి పడుకుంటావు. తమస్సు. 3 శిఖరాల మీదే తిరుగుతున్నావు. తిరగడానికి ఇంకో 4వ శిఖరం లేదు. బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనుప శిఖరము ఈ 3 శిఖరముల మీదే తిరుగుతున్నాయి. గజములు. గజములు అంటే ఏమిటి? జగము, మనమి. మనం తిరుగుతున్నామని వ్యాసుడనరు, మనం తిరుగుతున్నామని పోతనగారు అనరు. ఏనుగులు నడ్డు పెట్టి చెప్తుంటారు, అది విచిత్రం. అందుకు తిరగగా ఎక్కడికి చేరింది? అక్కడికి వెళ్ళి వేసింది. మనందరికీ వేస్తుంది దాహం. ఏ కామదాహం ఉంటుంది. ప్రతి వాడికి సంసారంలోకి ప్రవేశించాలి, యవత్రంగా స్వీకరించాలి. అందుకని మనం ఏం చేస్తాం? స్త్రీని క్షేత్రముగా స్వీకరించడమే సంసారములోకి ప్రవేశించడం. సంసారములోకి ప్రవేశించడం. మీరు సంసారంలో ప్రవేశించినప్పుడు చేసినటువంటి స్నాతకం చేసేటప్పుడు మామగారు పక్కన కూర్చుని అడుగుతాడు, నువ్వెప్పుడు గారండి, నువ్వెప్పుడు చెట్టు ఎక్కకూడదు, నేను ఎక్కనండి. నువ్వెమం చేయకూడదు, నేను చెయ్యనండి. ఇన్ని ప్రమాలా అయితే ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామి, ఈ పిల్లని నేను అతిక్రమించను అంటే క్షేత్రముగా ఇస్తుంది వేసి శాంతం నీకు ఇచ్చేసాను తీసేసుకో అని చెప్పి ఆవునిచ్చినట్లు చతుర్థీ విభక్తి వెయ్యకుండా నమః వెయ్యకుండా ఇస్తారు ఆడపిల్లని ఇచ్చినప్పుడు. పుట్టింటికి ఆడపిల్లని తెచ్చుకోవచ్చు. ఆడపిల్ల వల్ల మామగారు కూడా ఉద్ధరింపబడతాడు, పితృపంచకంలో కడతారు కాబట్టి. అందుకని ఏమైంది? ఎందుకు వచ్చావు సంసారంలోకి? సంసారములోకి వచ్చినది ధర్మపరి. ఆవిడతో కలిసి సహధర్మచారిణిగా ఆవిడ చెయ్యి పట్టుకొని నిన్ను హింసాలి. ఇందుకోసమని నువ్వు సంసారంలోకి ప్రవేశించావు. వివాహ సమయంలో చెప్పినటువంటి మంత్రాలు వేరు. గురువుగారు పక్కకొచ్చి ఆచార్య దేవోభవ, నువ్వు జాగ్రత్త సుమా, సత్యం విషయంలో పరాకు పడకు సుమా, అతిథుల విషయంలో పరాకు పడకు సుమా అని మనకి ఎన్నో విషయాలు చెప్తారు. అన్నింటికీ మనం నమస్కారం పెట్టి అలాగే గురువులో. కానీ చేసే పని ఏమిటి? ఫోన్ వచ్చి మనకి ఇష్టం లేనటువంటి వాడు అతిథిగా వస్తున్నానంటే, అయ్యో మేము ఇప్పుడే బయలుదేరిపోతున్నామండి, మీరు ఏమనుకోకండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటికి రండి అంటాం. వాడు ఎలాగో రాడు, వచ్చినా మనం దొరకమని. అందుకని ఏమైంది? ఇవన్నీ ప్రమదితవ్యం, నీ బుద్ధి పరాకుపడ నీకు అని గురువు గారు చెప్తున్నారు. నీకు భార్యనిచ్చింది ఎందుకు?
ధర్మపత్నితో కలిసి అతిథి అభ్యాగతుల్ని ఆదరించి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. ఇది ఏనుగు దారి తప్పింది. ఎక్కడ దారి తప్పింది? భార్యలతో కలిసి ధర్మమునందు చెరించడం మాని ఎందులోకి ప్రవేశించింది? తను ప్రవేశించిన దాహాన్ని తీర్చుకొని ధర్మమునందు నిలబడవలసినటువంటి ఏనుగు అంటే మనము దాన్ని విస్మరించి కేవలము కామోపభోగమునకు మాత్రమే సంసారము, స్వార్థమునకు మాత్రమే సంసారము. సంపాదించేది దేనికి? మా అబ్బాయికి మా అమ్మాయికి. ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టడానికి డబ్బు అక్కర్లేదు. తిరుమల వెళ్ళి ఓ ఆర్జిత సేవ చేయించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టకూడదు. శ్రీశైలం వెళ్ళి అభిషేకం చేయించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత చూడొచ్చు. ఎవరో రాసి ఇచ్చినట్టు పత్రం, నువ్వు ఉంటావు రిటైర్ అయిపోయే వరకు అని. ఏమో రిటైర్మెంటే అయిపోతావో, నీ పాలసీ నీ పిల్లలు పుచ్చుకుంటారో ఎవడికి తెలుసు. అందుకని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం మానేసి ఎటువైపుకి తిరిగిపోయింది సంసార మండలం. నీ వారి యందు మాత్రమే నీ దృష్టి పెట్టుకుని ఉండిపోతున్నావు. నీవారన్నవారు ఎంతవరకు? ఇది ఉన్నంత వరకు. త్రికూటాచలం ఉన్నంతసేపే వాళ్ళు. త్రికూటాచలం వెళ్ళిపోతే దీంతో వాళ్ళకి సంబంధం కూడా ఏమీ ఉండదు. ఇక వాళ్ళు కూడా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతారు. ఒక్కసారి ఇందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడా, దీన్ని పట్టుకుని ఎంత ఏడవనివ్వండి, తనూభవులు అంటే ఈ శరీరంలోంచి వచ్చిన పిల్లలు రానివ్వండి, ఆ శరీరం ఇహ పలకదు, ఒక్క మాట మాట్లాడదు. అటువంటి వారి కోసమని, అటువంటి సంసారము కోసమని, సంసారమును ఆధారం చేసుకుని పరమాత్మని తెలుసుకోవలసిన నువ్వు పరమాత్మని విస్మరించి సంసారమునందు ఉండిపోతున్నావు. ఇది సరోవరం లోపలికి దిగి సరోవరాన్ని ఛిద్రం చేసుకుని ఏం చేసింది? ఖండకావరాన్ని చూసుకుంది. నాకు ఒంట్లో బలం ఉంది, నాకు కావలసినంత ఐశ్వర్యం ఉంది, నేను సంపాదించగలను, నేను ఒకటి మాట వినడం ఏమిటి? అందుకని మాట వినను. తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగలరవముల్ మెండుకొన వలద కడుపుల నిండం వేదండ కోటి నీటింత్రాగెన్. తను తినడానికే పనికొస్తాయి, తనే తింటాడు. మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుంటాడు. పులి సంహరించినటువంటి జంతువు యొక్క మాంసం కొంత భాగం తీసుకెళ్లి భూమిలో తీసుకెళ్లి కుళ్ళబెట్టుకున్నట్టు తను ఇంకా మిగిలిపోయినటువంటి పదార్థం ఏమైనా ఉంటే రేపో ఎల్లుండో తినడానికి దాచుకుంటాడు. భవతి భిక్షాందేహని ఇంటి ముందుకు వచ్చినటువంటి వాడి చేతిలో ఒక్క పండు కూడా పెట్టడు. ఈ దాచుకుని నువ్వు పట్టుకెళ్లేదేమీ లేదు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమకిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. నీ కండ కావరం, నువ్వు సంపాదించిన డబ్బు క్షణంలో ఎత్తుకెళ్ళిపోతుంది. కాలస్వరూపంలో పరమేశ్వరుడు తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా తీసుకెళ్ళిపోతాడో గజేంద్ర మోక్షం చూపిస్తుంది మనకి. ఒంట్లో ఓపికంది, నా అంతటి వాడెవడు ఇక్కడున్నాడు. అందుకని నేను 10,00,000 కోట్ల కరణీనాథుండనయ్యుండి 10 లక్షల కోట్ల ఏనుగులకి భర్తని నన్నెవడేమంటాడు? ఇది ధైర్యం. అందుకని నీరు తాగి బయటికి రాలేదు. ఏం చేశాడు? నువ్వు సంసారములో కొంతకాలం ఉండి పుత్రుల్ని కన్న తర్వాత నీ శరీరము జర్జరీభూతమైపోతూ ఉండగా ప్రయత్నపూర్వకంగా నీ అంత నీవుగా సంసారమునందు భ్రాంతిని విడిపించుకొని వానప్రస్థమునందు ప్రవేశించాలి భార్యతో కలిసి. కానీ నువ్వు అలా ప్రవేశించలేదు. ఇంకా నీకు కోడలు చేతిలో ఉన్నటువంటి తాళాల మీద భ్రాంతి, కొడుకు తీసుకొస్తున్నటువంటి ఐశ్వర్యం మీద భ్రాంతి. ఇంకా నీ మనస్సు భగవంతుడి వైపుకి వెళ్ళలేదు. వెళ్లకుండా నీ శరీరంలో ఉన్న బలాన్ని దుర్వినియోగం చేసుకోవడమే సంసార మండలంలో ప్రవేశించి నాశనం చేసుకుంటున్న గృహస్థు యొక్క జీవితానికి దర్పణం సరోవరంలో ప్రవేశించినటువంటి ఏనుగు. అందుకని ఏం చేశాడు? ఒంట్లో ఓపికంది, యవ్వనంలో చెయ్యవలసినది ఈశ్వర కైంకర్యం, దాన్ని మానేశాడు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమర్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లగసి నక్రగ్రాహ పాటీనముల్ అభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడం. ఇది ఆ ఏనుగు యొక్క శక్తి. అంటే ఏం చేయగలట? ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి. ఎంత గొప్పగా నీటిని లాగాడంటే కడుపు నిండిపోయింది. ఇప్పుడు కడుపు నిండిపోయింది కాబట్టి సర్రమని మోటార్ లాగినట్టు లాగాడు. లోపలికి లాగి ఆ తుండాన్ని పైకెత్తాడు. పైకెత్తి ఈ నీటిని ఆకాశంలోకి చిమ్మితే ఈ నీళ్లతో పాటుగా లోపలికి ఏం వెళ్ళిపోయాయట? ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, చేపలు వెళ్ళిపోయాయి. ఇవన్నీ నీటిలో బతికేటటువంటి జీవులు. ఈ నీటిని ఆకాశం వైపుకి విసిరాడు. విసిరితే పోతన గారు అన్నారు, చేపలు వెళ్ళి మీనరాశిలో పడ్డాయిట, ఎండ్రకాయలు వెళ్ళి కర్కాటక రాశిలో పడ్డాయిట,
మొసళ్ళు వెళ్ళి మకర రాశిలో పడ్డాయిట. అంత దూరం విసిరాడా అన్నట్టుగా విసురుతున్నట్టు. విసురుతుంటే అంతగా మదించి ఒళ్ళు పొగరెక్కి ఆ సరోవరాన్నంతటినీ కలచి వేస్తున్నాడు. అధికార గర్వం ఉందని, ఒంట్లో పొగరుందని, ఒంట్లో శక్తి ఉందని, వెనక ధనం ఉందని, ఐశ్వర్య మదంతో ఒకనాడు నువ్వు చేసినటువంటి కారణమైనటువంటి ఏది ఉందో దాన్ని ఈశ్వరుడు నిర్దాక్షించేశాడా, అప్పుడు నీ బ్రతుకేమిటో బయటికి వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరుడు ఏం కష్టపడక్కర్లేదు. ఏ సంసారములో నువ్వున్నావో ఆ సంసారాంతర్గతముగానే వచ్చేస్తుంది క్లేశం. సంసారం అంటే ఏమిటి? సంసారమే మృత్యువు. ఎందుకని? సంసారం ఎప్పుడు ఏం చెప్తుంది? నా వారు, నా భార్య, భార్య తర్వాత ఏం ఉండాలి? బిడ్డలు, బిడ్డల్లో ఎవరు ఉండాలి? కొడుకులు, కూతుళ్ళు. తర్వాత ఏం చదవాలి? వీళ్ళు గొప్ప చదువులు చదవాలి, వీళ్ళకి పెద్ద ఉద్యోగాలు వచ్చేయాలి, వీళ్ళకి మంచి సంబంధాలు వచ్చేయాలి, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవాలి. వాట్ ఇఫ్ అవుతాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ జీవితం ఏమైపోతుంది? నువ్వేమైనా దిద్దుకుంటున్నావా? నీకు నువ్వుగా ఏమైనా మూట కట్టుకుంటున్నావా? మళ్ళీ వచ్చే జన్మలో పక్కకెళ్ళి చెయ్యి చాపవలసినటువంటి అవసరం లేనటువంటి ఈశ్వర కైంకర్యం ఏమైనా నువ్వు చేస్తున్నావా? దాన్ని విస్మరించావు. నీవారు నీవారు నీవారని వారి యందు దృష్టి పెట్టుకుని ఉన్నావు. వాడు పెద్దవాడైపోతున్నాడు, వాడికి పెళ్ళి అయిపోతుంది, వాడికి పిల్లలు పుట్టేస్తారు, వాడు వృద్ధిలోకి వచ్చేస్తాడు, అన్నీ జరిగిపోతాయి. కానీ నీకేమవుతోంది? ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయాత్వం రక్ష రక్షాధునా. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ యొక్క ఆయుర్దాయాన్ని గ్రసించేస్తుంటే ఎక్కడ నుంచో రాదు మృత్యువు. మా అబ్బాయికి 38 ఏళ్ళు వచ్చేసాయండి అంటే నీ ఆయుర్దాయం ఎంత వెళ్ళిపోయింది? నీకు 24వ ఏట కొడుకు పుడితే 24 + 38 ఎంతో వేసుకో, అంత వయస్సు నీకు వచ్చేసింది. నీ కొడుకు ఆయుర్దాయాన్ని చూసుకుని నువ్వు సంతోషిస్తున్నావు. సంతోషించద్దని శాస్త్రం చెప్పలేదు. దానితో పాటుగా ఒక పక్క నుంచి నీకు నువ్వుగా కూడా చక్కదిద్దుకోవడం నేర్చుకో. అది లేనినాడు ఏమవుతుంది? సంసారమే మిగులుతుంది. మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది? కాలంలోంచి వస్తుంది. వాడికొచ్చిన 38 ఏళ్లలో, నీ కూతురికి వచ్చిన 42 ఏళ్లలో నీ మృత్యువు కూడా దగ్గరికి వచ్చేస్తోంది. వాడి 38 ఏళ్లతో పాటుగా నీ మృత్యువు దగ్గరికి వచ్చింది. నీ కూతురు 42 ఏళ్లతో పాటుగా నీ మృత్యువు దగ్గరికి వచ్చేసింది. అందుకని ఎవరు చూస్తున్నారు? ఈ గజము చేస్తున్నటువంటి అల్లరంతటినీ గమనిస్తున్నది మొసలి గమనించింది. మొసలి ఎక్కడుంటుంది? నీళ్లలో ఉంటుంది. సంసారం ఎక్కడుంటుంది? మృత్యువు ఎక్కడుంటుంది? సంసారంలో ఉంటుంది. సంసారం ఎక్కడుంటుంది? కాలంలో ఉంటుంది. కాలములోనే కాలుడు వస్తాడు, మృత్యు వస్తుంది. అందుకని ఎక్కడి నుంచి వచ్చింది? సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. ఏం చేసింది? అక్కడే భుగభుగలు చేసింది. ఎవర్రా ఈ ఏనుగు ఇంత అల్లరి చేస్తోంది అనుకుంది. ఒక్కసారి చూసింది. చూసి 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. పోతన గారు ఒక చోట అంటారు, చచ్చిపోయేవాళ్ళు దేశనాయకులు కోటీశ్వరులు వైద్యం లేక చచ్చిపోతున్నారా? భారతదేశంలో ప్రతి ఆర్గాన్కి ఎంత పెద్ద స్పెషలిస్ట్ ఉండాలో అంతమంది స్పెషలిస్టులు చుట్టూ ఉండగా, కావలసినన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఉండగా, ఆ గ్రూపు బ్లడ్ ఉండగా, ఇంతమంది ఉండగా, నిన్ను చూడడానికి సాక్షాత్ దేశాన్ని ఏలుతున్న వాళ్ళు అద్దాలలోంచి చూస్తూ ఉండగా నీ ఊపిరెందుకు ఆగిపోతోంది? ఆపగలిగిన వాడొకడున్నాడు, ఈశ్వర స్వరూపం ఉంది. అది నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నీ శక్తి, నువ్వు చదువుకున్న చదువు, ఇవి ఏవి ఆయుర్దాయాన్ని మాత్రము ఇవ్వవు. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో, ఆయుర్దాయం ఉండగానే ఈశ్వర కైంకర్యం చేసుకో. ఆ విషయంలో రాజీ లేదు. అందుకని కాలాంతర్గతంగానే మొసలి వచ్చేస్తోంది. అందుకని సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. ఆ మొసలి నీటి అడుగు నుంచి వచ్చి ఏనుగు యొక్క కాలుని పట్టుకుంది. పట్టుకుంటే అంత అమాయకురాల ఏనుగు, అమ్మో నా కాలు పట్టేసుకుందండి, నా పని అయిపోయిందని ఊరుకుంటుంది. అదేం ఊరుకోలేదు. పోతన గారు ఎంత గొప్ప మాట చెప్పారంటే,
పిడుగు పడితే ఎలా ఉంటుందో అలాంటి దెబ్బ తన తొండంతో కొట్టింది ఆ మొసలనన్నారు. కొట్టి తనకు ఉండేటటువంటి దంతాలతో ఆ మొసలి యొక్క పొరలలోకి గుచ్చింది. గుచ్చితే మొసలి విలవిలలాడిపోయి ఆ పట్టు వదిలిపెట్టింది. వదిలిపెట్టగానే ఏనుగుకున్న ఒకే ఒక ప్రయోజనం మొసలిని చంపుట కాదు. గజేంద్ర మోక్షంలో మీరు చూడవలసిన రహస్యం అది. ఏనుగుకి మొసలిని చంపే కోరిక లేదు, మొసలికి మాత్రం ఏనుగుని చంపాలని కోరిక ఉంది. ఏనుగుకున్న ఒకే ఒక కోరిక గట్టెక్కేయడమే. నేను ఈ మాట అన్నానని మీరు మరోలా అనుకోకండి. ఎంత కోటీశ్వరుడు అవనివ్వండి, మృత్యువుని గెలిచేద్దాం అనుకోడు. ఒక భయంకరమైన స్ట్రోక్ వచ్చింది అనేటప్పటికీ ఒక అంబులెన్స్ తెప్పించుకొని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎడతాడు. అప్పటికి ఏమిటి కోరిక? అప్పుడు శ్రీశైలం గుర్తొస్తుంది, తిరుపతి గుర్తొస్తుంది. అంతకుముందు సెల్ ఫోను, తన స్నేహితులు తప్ప ఇంకేమీ జ్ఞాపకం రాని వాడికి 33 కోట్ల మంది దేవతలు జ్ఞాపకానికి వస్తారు. జ్ఞాపకానికి వచ్చి ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే చాలండి అంటాడు. ఇంటికి వెళ్ళిపోతే చాలు, అంతేకాని నేను మృత్యువుని గెలిచేయాలండి, మీరు నాకు ఎలా వైద్యం చేస్తారంటే ఇంకా మళ్ళీ నేను జీవితంలో హాస్పిటల్కి రాకూడదు డాక్టర్ గారు అని ఎవడండో. డాక్టర్ గారు నేను ఇంటికి వెళ్ళిపోతానా అండి, నేను పచ్చని తినచ్చా అండి అని అడుగుతాడు. అందుకని ఏనుకే కోరిక, మొసల్ని చంపాలని కోరిక లేదు, గట్టి ఎక్కేస్తే చాలు. మొసలికేం కోరిక? ఇది గట్టి ఎక్కకూడదు. అందుకే భాగవతంలో ఒక మాట చెప్తారు. ఎవరు వస్తారు మొట్టమొదట అంటే ప్రజ్వరుడు వస్తాడయా అన్నారు. ప్రజ్వరుడు వచ్చి ఏం చేస్తాడన్నారు? కోట శిథిలం చేస్తాడన్నారు. ఇవన్నీ రహస్య సంకేతాలు. ప్రజ్వరుడు అంటే ఎవరు? జ్వరం. జ్వరం అంటే వ్యాధి. అది వచ్చి ఏం చేస్తుంది? సంధిబంధాలని బదలగొట్టేస్తుంది. ముందు శుభ్రంగా ఎక్కడికక్కడ దేనికి ముఖ్యమైనటువంటి అవయవాలు లోపలున్నాయో వాటిని అన్నిటినీ ఛిద్రం చేయడం మొదలు పెడుతుంది. దాన్ని మనమే అంత అమాయకులం ఏంటి? పిడుగుపోటులా ఏనుగు కొట్టింది. మనం అంబులెన్స్ ఎక్కి ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి ఎడతాం, స్పెషలిస్టులకి కన్సల్ట్ చేస్తాం, వాళ్ళని మనం తెచ్చుకుంటాం. అదే దంతాలు పెట్టి అది పొడిచింది. పొడిస్తే మన తాపత్రయం ఏమిటి? తొందరగా చాలా బాగుందండి, ఎయిర్ కండిషను, బెడ్, ఇంతమంది నర్సులు, హాయిగా ఏ గొడవ లేదు, ఇక్కడే ఉందాం 3 నెలలని ఎవడంటాడా? ఎవడండు తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు. అందుకని ఏనుగు పరిస్థితి ఏమిటి? గట్టి ఎక్కేయాలి. మొసలి పరిస్థితి ఏమిటి? అది ఇంటికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి అది వెళ్ళిపోవలసిన ప్లేస్ ఇంకోటి ఉంది, అక్కడికి పంపించాలి. ఇది మొసలి యొక్క లక్షణం. మొసలికి బలం ఏమిటి? నీరు బలం. అంటే ఏమిటి బలం? సంసారమే బలం, కాలమే బలం. ఆ టైం వచ్చే వరకు, అందుకే నింద లేకుండా బొందిపోదన్నారు పెద్దవాళ్ళు. ఏ టైం వచ్చే వరకు? ఇంకా ఊపిరి తీయలేనంత ఓపిక లేని విధంగా ఛిద్రం చేసే వరకు లోపల సంధిబంధాల్ని తెగ్గొడుతూనే ఉంటుంది వ్యాధి, మృత్యువు. ఆఖరణ ఇంకా నువ్వు లొంగిపోవాలి, కానీ అది నీకు లొంగదు. అందుకని గట్టి ఎక్కుతుందా? ఎక్కలేదు. కొట్టింది, పట్టు విడవగానే గట్టి ఎక్కేద్దామని ప్రయత్నం చేసింది. కానీ మొసలేం చేసింది? వెంటనే ఓపిక తెచ్చుకుని గభాలన వెళ్ళి ఆ ఏనుగు యొక్క తోక కొరికేసింది. తోక కొరికేసరికి ఆ బాధతోటి వెనక్కి తిరిగింది ఏనుగు. వెనక్కి తిరగగానే ఆ 4 కాళ్ళ మధ్యలో దూరి కడుపు కురికింది, బయటికి వచ్చి ఎగిరి వీపు కురికింది అన్నారు. ఎంత గొప్ప మాటలు చెప్పారండి పోతన గారు. నాన్న, ముందు ఏది కురుకుతాయో తెలుసా? కడుపు కురుకుతాయి. అప్పటి వరకు మామిడికాయ పప్పు తిన్నావు, చింతకాయ పచ్చడి తిన్నావు, ములక్కాయ పులుసు తిన్నావు. నాన్న, ఇంకా ఈ పదార్థాలు ఏం తినకు, ఉప్పు కారం లేకుండా చప్పిడి చేసుకుని మజ్జిగ అన్నం తిను అని డాక్టర్ గారు చెప్తారు. ఏది కొరికింది ముందు? కడుపు కొరికింది. ఆ తర్వాత ఏం చెప్తారు? ఇన్నాళ్ళు ఓపిక ఉన్నప్పుడు ఒక మహాత్ముడి దగ్గర ఇలా వంగడం నీకు చేత కాలేదు. ఇప్పుడు డాక్టర్ గారే చెప్తారు, మీరు గభాలను వంగి లేవకండి, మెట్లు ఎక్కకండి, స్పీడ్గా నడవకండి. ఇప్పుడు ఏమైంది? వీపు కొరికింది. ఇప్పుడు నీకు ఎదురుగుండా ఒక మహాత్ముడు వచ్చినా వంగి అదృష్టం నీకు లేదు. అందుకని ఏమైంది? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం ప్రవిశ విదిత్వా. తీసుకెళ్ళిపోతోంది మృత్యువు. ఒక్కొక్కటి నీ సమయంలో నువ్వు చెయ్యవలసినవి చెయ్యనివి ఏమున్నాయో వాటిని కాలము తీసుకెళ్ళిపోతోంది. అందుకని కడుపు కొరికింది, వీపు కొరికింది, వెనక కాలు పట్టుకుంది. పట్టుకుంటే ఇప్పుడు వెనక కాలు దగ్గర ఉన్న దాని తొండంతో ఎలా కొడుతుంది? తన దంతాలతో ఎలా పొడుస్తుంది? అందుకని ఇప్పుడు ఎలాగో అలా ముందు ఆ మొసలున్న వైపుకి తాను తిరగాలి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా డయాగ్నోసిస్ దొరకదు. ఏమిటో అన్నీ బాగుంటాయంటాడు, 36 మందులు రాస్తాడు, వెగట ఎక్కువైపోతూ ఉంటుంది, ఇక అన్నం చేయించదు.
వ్యాధి ఏమిటో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా బాగానే ఉందంటారు, ఖచ్చితమైన డయాగ్నోసిస్ దొరకదు. ఇదే కదా తొండానికి దొరకపోవడం అంటేను. కానీ కొరికేస్తూనే ఉంటుంది, రక్తం అంతా కారిపోతూనే ఉంటుంది, రోజు రోజుకి నీరస పడిపోతూనే ఉంటాడు, ముఖం వెలవెలపోతూనే ఉంటుంది. ఎంత అందంగా మాట్లాడారండి నిజంగా పోతన గారు, ఎంత అందంగా మాట్లాడారు వ్యాసుల వారు. మన బతుకు కట్టెదుట చూపించారు, అంగీకరించినా అంగీకరించకపోయినా. అందుకే పెద్దలు ఒక్క మాట చెప్పారు, పూజ చేస్తే డబ్బులు ఇమ్మని, ప్రమోషన్లు ఇమ్మని ఎవడూ పూజలు చేయలేదు పూర్వం. ఎందుకు చేశారో తెలుసా అండి? మొట్టమొదట ఏదడిగారంటే అనాయాసేన మరణం. తండ్రి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో భయంకరంగా 6 మధ్యలో ఇలా పడుకుని ఒంటి నిండా సూదులెట్టుకుని పక్కన సీసాలెట్టుకుని వెళ్ళిపోకుండా ఉంటే చాలు, నేను ప్రశాంతంగా నీ నామం చెప్పుకుంటూ వెళ్ళిపోయే అదృష్టాన్ని నాకి. అందుకని ఏదడిగారు? అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. డబ్బిమ్మని ఎవ్వడూ అడగలేదు. ఒకడి దగ్గర చెయ్యి చాపి బతకవలసిన అవసరం లేకుండా, నాకు అన్నానికి వస్త్రానికి లోటు లేకుండా నా జీవితం వెళ్ళిపోయేటట్టు చూడని అడిగారు అంతే. అందుచేత ఏమైంది? ఆ ఏనుగు మొసలితో యుద్ధం చేస్తోంది, మొసలి ఏనుగుని కొరుకుతోంది, లోపలికి లాగుతోంది. ఇలా ఎన్నాళ్ళు చేసింది యుద్ధం అని అడిగారు. మరి చెప్పాలి కదా, ఎన్నాళ్ళు అంటే జనవరి 31న ప్రారంభమైంది, ఫిబ్రవరి 6 వరకు హాస్పిటల్లో ఉన్నాడు, ఏదో ఉండాలి కదా, డేట్ ఆఫ్ అడ్మిషన్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఏవో ఉంటాయి కదా. అందుకని అది ఏమిటి అసలు కేస్ షీటు చెప్పమన్నారు. అంటే ఇలా యుద్ధం ఎన్నాళ్ళు జరిగిందో చెప్తాం వినండి అన్నారు. అలయక సొలయక వేసట నొందక కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు పోరెన్ 1000 సంవత్సరముల్. 1000 ఏళ్ళు పోరాటం చేసిందన్నారు. 1000 అంటే ఏమిటి? వ్యాసుల వారు సంస్కృతంలో సహస్రం అన్నారు. సహస్రం అంటే అనంతము. ఎవడికి తెలుసు నువ్వు ఏ టైంలో హాస్పిటల్లో జాయిన్ అవుతావో? ఇంట్లో కూతురి పెళ్లికి ముహూర్తాలు ఉంటాయి, కొడుకు పెళ్లికి ముహూర్తాలు ఉంటాయి, నువ్వు పెళ్లి సంబంధానికి వెళ్ళడానికి ముహూర్తాలు ఉంటాయి, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆఫీస్కి ముహూర్తాలు ఉంటాయి. ఇవాళ నక్షత్రం మంచిది కాదండి అని హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి రానన్న దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడు ఏమిటి ప్రపంచంలో? అది ఏ నక్షత్రమైనా వెళ్ళిపోవలసిందే ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి. అందుకని ఎప్పుడు చచ్చిపోయావు, ఎప్పుడు మొదలెట్టావు పోరాటం అంటే పోతన గారు అన్నారు, కరిమకరితోడ ఉద్దండత అలయక సొలయక వేసట నొలయక. ఇప్పుడేమిట్రా ఈ అలవాటు? ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయంలో అలసట ఏం లేదు, సొలయక బాధేం లేదు, వేసట నొందక అక్కడ మాత్రం ఎన్నాళ్ళైనా ఉంటాడు. ఈశ్వరుడి గుళ్ళో అరగంట కూర్చోమనంటే వాడికి టైం ఉండదు. సెల్ ఫోన్ మోగుతుంది, ఇలా గడియారం 50 మాటలు చూసుకుంటాడు అష్టోత్తరం అయ్యే లోపల. హాస్పిటల్లో ఇంకో 15 రోజులు ఉండకపోతే ప్రమాదం అనివ్వండి, 20 రోజులు ఉంటాను డాక్టర్ గారు అంటాడు. అందుకని అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ బుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు. ఏమో ఎన్నాళ్ళు యుద్ధం చేశావో ఇన్ని జన్మల్లో, రాత్రులన్నీ ఉన్నావో, సంధ్యలన్నీ ఉన్నావో, దినాలన్నీ ఉన్నావో, ఎన్ని రోజులు ఉన్నావో, ఏ టైంలో వెళ్ళిపోయావో, ఇన్ని కోట్ల జన్మలైపోయాయో ఇప్పటికీ. అందుకని ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు పోరెనొక్క 1000 సంవత్సరముల్. 1000 ఏళ్ల నుంచి ఇలా యుద్ధం చేస్తూనే ఉందాయా ఏనుగు అన్నారు. అయితే మరి ఇలా యుద్ధం చేస్తే ఏమైందండి? చివరికి ఏమైందంటే, ఇంకా నీకు ఒక గొప్ప సన్నివేశం చెప్తాను, ఏనుగు సంగతి చెప్పను. ఇది పోతన గారి సంకేత భాష అంటే, వ్యాసుల వారి సంకేత భాష అంటే అర్థం చేసుకోవాలి. ఏనుగు ఎలా ఉందో నేను చెప్పను, కానీ మిగిలిన విషయాలు చెప్తాను, నువ్వు అర్థం చేసుకో. మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు మగలు తగులు కారె మగువలకును. ఆయన్ని హాస్పిటల్లో చేర్చినప్పుడు హాస్పిటల్ ముందంతా కార్లే. ఆ తర్వాత ఆయన 3 నెలలు హాస్పిటల్లో ఉన్నారు. 3 నెలల తర్వాత ఎవరున్నారు? తప్పదు కాబట్టి భార్య ఒక్కతే క్యారేజీ అక్కడ తెప్పించుకు తింటోంది, ఆవిడ ఒక్కతే ఉంది. ఇదే పోతన గారు చెప్పారు. మకరితోడపోరు మతంగ విభుని, మొసలితో పోరాటం చేస్తున్న ఏనుగుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక. ఒక్కడిని వదిలేసి వెళ్ళలేక ఎవరున్నారు గట్టు మీద? ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూథంబు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం ఆయుర్దాయాన్ని ఇవ్వరు, కోరి చూచుచుండే. వాళ్ళు దిగి యుద్ధం చేస్తారనుకుంటున్నారేమో, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఏం చేస్తారు? అద్దంలోంచి లోపలికి చూస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళకూడదు, ఎప్పుడు పడితే ఎప్పుడైనా విజిటింగ్ అవర్స్ ఉంటాయి. అందుకని అద్దంలోంచే ఇలా చూస్తూ ఉంటారు. కోరి చూచుచుండే కుంజరీయూథంబు. మరి మిగిలిన వాళ్ళందరూ ఏరండి? అంత ఏనుగు కదా, దానికి బోల్డంత పరివారం ఉండాలి, బోలెడంత సైన్యం ఉండాలి, వాళ్ళందరూ చుట్టూ వచ్చారు కదా. అప్పుడు వాళ్ళందరూ ఏరి అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇమ్మని వెళ్ళిపోయారు వాళ్ళు.
ఎందుకు వెళ్ళిపోతారు? ఎన్నాళ్ళు లీవ్ వేస్ట్ చేసుకుంటారు వాళ్ళు. అంత లీవ్ వేస్ట్ చేసుకుంటే రేపు పొద్దున వాడి పర్సనల్ రికార్డు పాడైపోయి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అందుకని వాడు ఏం చెప్తాడంటే, చచ్చిపోయాక నాకు టెలిగ్రామ్ ఇమ్మని చెప్పడు, గౌరవంగా మాట్లాడతాడు. అమ్మా ఎన్నాళ్ళు ఉంటామమ్మా, అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇస్తే వస్తాను, డబ్బులో బ్యాంకులో డబ్బంతా వేశానమ్మా, పాపం ఫలానా ఆయన మనకి మొట్టమొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, వారికి అప్పచెప్పాను, ఆయన కూడా చూస్తూ ఉంటారు, అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇయ్యమ్మా, నేను గబగబా వచ్చేస్తాను విమానంలో అని చెప్పి చెప్తాడు వాడు. అంటే అంతగా ఏమైనా అయితే అంటే ఏమిటి? వాడు అలా చేస్తూనే ఉంటాడు ఆ యుద్ధం. ఏదో డబ్బు ఇవ్వాలి కాబట్టి మేము ఇచ్చేస్తామమ్మా, వాడికి ఆ మందులు అవి అన్నీ వేయిస్తూ ఉండండి డాక్టర్ గారు చెప్పినవి, ఆఖరికి ఓ రోజున ఊపిరి అయిపోతున్నప్పుడు మాకు టెలిగ్రామ్ కొడితే అంత్యేష్టి సంస్కారానికి మేము వచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏనుగు యొక్క పరిస్థితిని చెప్పడానికి ఏనుగు గురించి చెప్పారా, పైనున్న వాళ్ళ గురించి చెప్పారా? ఏనుగు గురించి చెప్పలేదు పోతన గారు. అందరూ వెళ్ళిపోయారయా, భార్య ఒక్కతే ఉంది. ఎందుకని? కోరి చూచుచుండే కుంజరీయూథంబు. ఎందుకండి వాళ్ళు అలా చూడడం? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోకూడదు, ఎందుకంటే తీసుకెళ్ళమనేవాడు వేరేవాడు ఉన్నాడు, వాడు చెప్పాలి తీసుకెళ్ళమని, అయితే తీసుకెళ్ళకూడదు. వీళ్ళు ఏం చేయాలి? పోనీ ఉండి పాపం ఏమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. అక్కడ క్యారేజీ తిని అక్కడే స్నానం చేసి అక్కడే ఆ నేల మీద పడుకుని ఆ విజిటర్స్ బల్ల మీద కూర్చుని ఆ పక్కన ఎక్కడన్నా స్వీట్ స్టాల్ ఉంటే అప్పుడప్పుడు సమోసాలు అవి తింటూ దిక్కుమాలినాడు ఉండడు ఊడిపోవడం లోపల తిట్టుకుంటూ. ఎందుకు ఇదంతా? మగలు తగులు కారె మగువలకును, బ్రహ్మముడు ఒకటి వేశారు కదా పెళ్లిలో, అందుకని ఆ ముడి వేశారు కాబట్టి ఆ ముడి తనంత తానుగా ఎవరు విప్పుకోకూడదు, ఈశ్వరుడు విప్పాలి ఆ ముడిని. విప్పేంత వరకు అలా ఎదురు చూడవలసిందే. అందుకని అలా చూస్తూనే ఉన్నారయ్యా అన్నారంటే ఇప్పుడు ఏనుగు పరిస్థితి ఏమిటి? చాలా నీరసపడిపోయింది. ఎంత నీరసపడిపోయిందంటే తన శరీరంలో ఉన్న రక్తం అంతా కాల్వలై ఆ సరస్సులోకి వెళ్ళిపోయింది. ఇక కింద పడిపోతోంది 10 మాటలు. మొసలిట ఎంత గొప్ప స్థితికి వచ్చిందంటే మొసలి బలము నీరు అన్నారు పోతన గారు. ఎందుకని? కాలమే మృత్యువునకు బలము, నీ సంధి బంధములు జారిపోతున్నాయి, దానికి శక్తి పెరిగిపోతోంది. అందుకని అదేం చేస్తోంది? చక్కగా నీళ్లలో ఉండి పడిపోయిన ఏనుగు ఎప్పుడైనా ఇలా పైకి లేద్దామంటే ఎగిరొచ్చి కొరుకుతోందిట, మళ్ళీ పడిపోతోంది. ఎముకలన్నీ విరిగిపోయాయి. నేను అబద్ధాలు చెప్తాననుకుంటే మీరు అష్టమస్కంధం ఒకసారి చదివి చూడండి, గజేంద్ర మోక్షం అంతా నీ చెప్పిన మాటలన్నీ ఉన్నాయో లేదో. ఎగిరి కొరికింది, ఎముకలు విరిగిపోయాయి. ఇప్పటి వరకు తన పొడిచినటువంటి దంతములున్నాయే ఆ దంతములు కూడా విరిగిపోయాయి. అంటే ఇమ్యూనిటీ అంతా పోయింది. ఇప్పుడు ఇక మందులు కూడా జీర్ణమవు సరిగ్గాను. అందుకని ఏం చేయాలి? సిలైన్ బాటిల్లోకి ఇంజెక్షన్ చెయ్యాలి, చేస్తే లోపలికి వెళ్ళాలి నాడిలోంచి, టాబ్లెట్ మింగలేడిగా. ఆ స్థితి ముక్కులోంచి కొట్టాలి, నోట్లోంచి కొట్టాలి, అన్నింటిలోంచి కొట్టాలి. పాపం అలా పడున్నాడు అంతే. ఇది పడిపోయినటువంటి ఏనుగు యొక్క పరిస్థితి. ఈ పరిస్థితిలో పడిపోయి ఉండి ఇంకా మృత్యువు కబళించడానికి సిద్ధంగా ఉంది. అయినా ఇంకేం చేస్తాను లేదు, ఎందుకు వచ్చింది కొట్టాలని తీసవతలు పారండి అని ఎవడన్నా అంటాడేంటి? ఏమో బతుకుతానేమో ఆశ ఉండదా? అలా పాపం ఏనుగు కూడా ఏమని ఆలోచించిందంటే, పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి తనలావు వైరిబలమున్ చింతించి మిజ్జామనోరథం ఇంకేటికి దీనిగెల్వసరి పోలంజాల లాజంచు ఇట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. ఇక్కడ ఏనుక్కి ఒక ఆలోచన వచ్చిందిట. ఎప్పుడు? పడిపోయిన తర్వాత. పడిపోయి ఒక మాట అనుకుందప్పుడు, అరెరే ఎంత ఆశ్చర్యకరమైన పని చేశాన్రా నేను, నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయల్ విహరింపక నీరాశన్ ఇటేల వచ్చితి భయం బిట్లో కదే ఈశ్వరా అది. ఆ ఒక్క పద్యం చాలండి మనం ప్రతిరోజు చదువుకుంటే జీవితాన్ని మార్చేయడానికి. నేను అడవిలో ఉండేవాడిని, 10 లక్షల కోట్ల భార్యలకి భర్తని. ఎంత గొప్పవాణ్ణి అంటే నా మదజలం కారితే ఆ మదజలం చేత చందనపు వృక్షాలు పైకి లేచాయి. అటువంటి గంధపు చెట్ల నీడలో పడుకుని ఉండేవాణ్ణి. హాయిగా గంధపు చెట్ల నీడలో పడుకోక నాకు ఈ కోరిక ఎందుకు పుట్టింది? అసలు నీరాశన్ ఈ సరోవరంలో దిగాలన్న కోరిక ఎందుకు వచ్చింది? దిగాను. నీరు తాగి వెళ్ళిపోతే పోయేదే, తాగి వెళ్ళలేదు. అనవసరంగా నీళ్లలో దిగి అల్లరి చేశాను. భయం బిట్లో కదే ఈశ్వర. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి గజేంద్ర మోక్షంలో. ఎందుకని? ఆహారము మనకి జంతువులకి సమానం, నిద్ర మనకి జంతువులకి సమానం, ప్రత్యుత్పత్తి మనకి జంతువులకి సమానం.
భయము ఇది శరీరగతం కాదు, శరీరంలోంచి రాదు భయం. భయం మనస్సుకి సంబంధించింది. ఈ భయం ఎందుకు వస్తుందంటే ప్రాణం పోతుందేమో అని భయం, మృత్యు వచ్చేస్తుందేమో అని భయం. ఇప్పుడు ఆలోచన ఒకటి కొత్తది వచ్చింది ఏనుక్కి. ఏమని? పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలమున్ చింతించి మిథ్యామనోరథం బింకేటికి దీని గల్వ సరిపోరంచాల రాదంచు ఇట్లని పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో. నేను భూమి మీద తిరిగే ప్రాణిని, మొసలో నీటిలో తిరిగే ప్రాణి. భూమి మీద తిరిగే ప్రాణి నీటిలోకి రావడమే బలహీనత. నీటిలో ఉండేటటువంటి ప్రాణి పృథివీ మీద ఉండేటటువంటి ప్రాణిని నీటిలో ఉండి పట్టుకోవడం దాని బలం. అందుకని ఇవాళ ఎంత అందంగా పట్టుకుందోట తెలుసా అండి మొసలి? ఇక ఏమీ కష్టపట్టలేదట. ఎంత అందంగా పట్టుకుంది అని చెప్పేశారంటే పోతన గారు, పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకొన్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై. మహాయోగి అయినటువంటి వాడు తన ప్రాణవాయువుని నిలబెట్టి ఊపిరి నిబద్ధించి ఒక్కసారి మనస్సులో ఈశ్వర దర్శనం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుని ఆనందం పొందుతూ ఎలా ఉండిపోతాడో అలా ఇవాళ ఏమీ పెద్ద కష్టపడకుండా ఊపిరి బిగపట్టి నేల మీద కాళ్ళు గట్టిగా మోపి ఏనుగు పాదాన్ని పట్టుకుని మొసలుండిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇక ఏనుగు కదలలేని స్థితి వస్తోంది. నీకు కాళ్ళున్నంతసేపు తిరగరాని చోటల్లా తిరిగావు, ఇక వీడు తిరగడు అని నిర్ణయం అయిపోయింది. 4 కర్రలు తెచ్చి తీసుకెళ్ళిపోతారు, ఇక తిరగదు కాబట్టి ఆ కాలు. అందుకని కాలు తిరగని చోటుకి వెళ్ళిపోవడానికి ఏనుగు సిద్ధపడుతోంది. మొసలి అంత గట్టిగా పట్టు కూర్చుంది. కూర్చున్న సమయంలో ఆలోచించాడు, నేను ఈ గట్టు మీద ఉన్న వాళ్ళందరినీ నమ్మాను, ఇక వీళ్ళు నాకు ఉపకారం చెయ్యరు. గట్టు మీద ఉన్న వాళ్ళంటే ఎవరు? భార్యలు, బిడ్డలు, బంధువులు, స్నేహితులు. వీళ్ళెవరు పరిమారుస్తారు? నన్ను రక్షించేవాడు ఎవరైనా ఉన్నాడా ప్రపంచంలో అని ఆలోచించింది. ఇప్పుడు గుర్తొచ్చాడు. ఎవరు? భగవంతుడు గుర్తొచ్చాడు. మనకి గుర్తొస్తాడా అంటే పోతన గారు అన్నారు, ఏనుక్కి గుర్తొచ్చాడు కానీ నీకు గుర్తొస్తాడని నమ్మకమేం లేదు అన్నారు. ఎందుకని? పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో పూర్వజన్మలో ఏనుగో పుణ్యం చేసింది, ఆ పుణ్యం వల్ల జ్ఞాపకానికి వస్తోంది. కలడందురు దీనులయడ కలడందురు పరమ యోగి గణముల పాలిన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఆలోచన కరెక్టే, చిన్న తేడా ఒకటి చేసింది చివర. కలడందురు దీనులయడ, చాలా దీనంగా ప్రార్థన చేసిన వాళ్ళందరినీ రక్షించేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని అంటుంటారు. కలడందురు దీనులయడ కలడందురు పరమ యోగి గణముల పాలన్. 2 చెప్పారు. ఈ ఇంద్రియాల యొక్క పటాటోపాన్ని తనకు తానుగా నిగ్రహించలేక ఈశ్వరుని యొక్క స్వరూపానికి శరణాగత చేసిన వాడికి అదే రక్షణ. మనస్సుని వెనక్కి తిప్పి జ్ఞాన మార్గంలో యోగిగా నిలబడిపోయిన వాడికి అదే రక్షణ. ఇద్దరికీ రక్షణనిచ్చేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్తూ ఉంటారు, వాడు రక్షిస్తాడని. కానీ ఆ కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఉన్నాడంటారు కానీ వాడు ఉన్నాడో లేడో అని ఓ చిన్న అనుమానం ఒకటి వచ్చింది. సంశయాత్మ వినశ్యతి, ఇదొక్కటి చాలు. వాడు ఉన్నాడో లేడోనండి అని ఓ అనుమానం వచ్చింది అనుకోండి, ఈహరాడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. లక్ష్మీదేవితో కలిసి నారాయణుడు కూర్చుంటే గభాలను లేచి వెళ్ళిపోతున్నట్ట. ఎందుకంటే అలా వెళ్ళిపోతున్నారంది ఆవిడ. అంటే నా భక్తుడిని రాళ్ళిటి కొడుతున్నారండి అనేటప్పటికీ లక్ష్మీదేవి ఒక్కసారి దివ్య దృష్టితో చూసింది. ఎవరైన భక్తుడు? ఒక చాకలివాడు, మహాభక్తుడు. ఆయన్ని పిల్లలు రాళ్ళు పెట్టి కొడుతున్నారు, ఆయనకు వచ్చిన నామాలు చెప్పుకుంటుంటే. ఆ భక్తుడిని రక్షించడానికని పరిగెడుతున్నారు శ్రీ మహావిష్ణువు. గబగబా వెళ్ళబోతుంటే ఆ భక్తుడు తీసి రాయి విసిరాడు, తన మీద రాళ్ళు విసిరిన వాళ్ళ మీదకి. శ్రీ మహావిష్ణువు వెనక్కి తిరిగి వచ్చేశారు. ఏం వచ్చేసారే అంది ఆవిడ. తన రక్షణ తను చూసుకున్నాడులే అన్నారు. అందుకని శరణాగతి అంటే నీ రక్షణ ఎందు నీ ప్రమేయము పెట్టుకొనకుండా ఉండుట. కలడు కలండనెడు వాడు కలడో లేడో. ఏమో ఉన్నాడో లేడో, ఈ మాత్రం యుద్ధం కూడా నేను చేయడం మానేస్తే ఈ దిక్కుమాలిన అసలు మింగేస్తుందో ఏమిటో అని అనుమానం దానికి. అందుకని ఇంకా కొంచెం అనుమానమైనటువంటి స్థితిలో ఉంది.
ఇహ ఇప్పుడు ఊపిరాగిపోయేటటువంటి స్థితి వస్తోంది. ఇక్కడ వ్యాసుల వారు అద్భుతమైనటువంటి శ్లోకాలు కొన్ని వేశారు. మీరు గజేంద్ర మోక్షంలో గమనించవలసినటువంటి రహస్యం ఇది. ఇందులో ఏనుగు ఎవరిని పిలిచింది చెప్పండి. తస్మై నమ పరేశాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సాం